వన్ ఫైన్ డే అంత ధనం ఉన్నోడు చచ్చిపోతాడు, మనము చచ్చిపోతాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు ఎలా చచ్చిపోయావు అన్నది. బీపీ రేజ్ అయిపోయి, నరాలు పగిలిపోయి, టెన్షన్తో షుగర్లు ఎక్కువైపోయి, ఇంజక్షన్లు పొడుచుకుని, పొట్టకొకటి వీపుకొకటి, హాస్పిటల్లో గడిగడికి సిలైన్లు పెట్టించుకుంటూ, మందులు మింగుతూ, పొద్దున ఒక సెట్టు, మధ్యాహ్నం ఒక సెట్టు, రాత్రికి ఒక సెట్టు, ఇన్ని మింగి బీరువాలో డబ్బులు ఎన్ని ఉన్నాయే, చాలా కోట్లు ఉన్నాయండి. ఏం చేసుకుంటాం చూసారా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటేనట యెహోవాయందలి భయభక్తులతో కొంచెమే ఉంది, హాయిగా తింటున్నారు, ఇలా పడుకోగానే నిద్ర పట్టేస్తుంది, పొద్దున్న లేచినప్పుడు ఆడొస్తాడు ఈడొస్తాడు, ఆడికి వాళ్ళు ఈడికి వాళ్ళ భయాలు ఏవి లేవు. కాలు మీద కాలు వేసుకుని 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికి చచ్చిపోతే చాలదా దేవుని సన్నిధికి వెళ్ళిపోతే? బాబోయ్ నాకు అలాంటి జీవితమే ఈ తండ్రి, అంతకు మించిన గొప్ప జీవితం ఇక్కడ ఏమీ లేదు ప్రభువా, నాకు తెలుసు, నాకైతే అలాంటి జీవితం చాలు ప్రభువా. భక్తుడైతే అలాగే అడుగుతాడు, నేను అదే అడుగుతాను, ప్రభువా నాకు అలాంటి జీవితం చాలు, తలకాయ పూట్లు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, తిన్నది అరగాలి, తినడానికి ఏదో దొరకాలి, అంతకు మించి మనకేం అవసరం లేదు. జీవితం సాపీగా పోవాలి. నువ్వు ఇచ్చిందే నాది, నువ్వు ఇవ్వంది ఏది నాది కాదు. నువ్వు ఏది ఇస్తావో ఇచ్చే ప్రభువా, నన్ను ప్రేమించి నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటా. అలాంటి ప్రార్థన ఎప్పుడేం చేసావా? ప్రభువా నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అది ఇచ్చేయి, నువ్వు ఇచ్చింది ఏదైనా నేను తీసుకుంటా, నన్ను ఎలా నడిపించాలనుకున్నావు నడిపించు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ చేతి నీడలో నన్ను దాచి ఆ మేలుల చేత నన్ను తృప్తిపరిచి నీకేం ఇవ్వాలనిపిస్తే అది నాకు ఇచ్చేయి చాలు. నువ్వు ఇచ్చిన ఏదైనా శ్రేష్టమైందే, నువ్వు ఇచ్చింది ఏదైనా దీవెనకరమైందే. ఆ శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు.